my burner phone, but that's a throwaway. రాజమౌళి అదే మన జక్కన్న. ఆయన సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో మంది పెద్ద హీరోలు కూడా వెయిట్ చేస్తారు. కానీ మన మన్మధుడు నాగార్జున మాత్రం రాజమౌళి వారణాసి సినిమాలో ఛాన్స్ వస్తే వద్దు అన్నాడట. ఇంతకీ ఆ రోల్ ఏంటి, ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఎస్ అని అన్నిటికీ తల ఊపడం కాదు, నో చెప్పడం నేర్చుకున్నవాడే ధైర్యవంతుడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో నటించాలని చాలా మంది నటులు కలలు కంటారు. ఆయనతో ఒక చిన్న పాత్ర అయినా చేయాలని యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు ఆసక్తి చూపటం సాధారణమే. ఎందుకంటే రాజమౌళి తీసే ప్రతి సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధిస్తూ కొత్త స్థాయికి చేరుకుంటోంది. అలాంటి దర్శకుడు రూపొందిస్తున్న భారీ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాత్రను నటించమని ఆహ్వానం వచ్చిన అగ్ర కథానాయకుడు నాగార్జున మాత్రం నో చెప్పారని ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. Lost my burner phone, but that's a throwaway. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి గతంలో రూపొందించిన బాహుబలి సిరీస్ RRR ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా RRR కి ఆస్కార్ స్థాయిలో గుర్తింపు రావడంతో రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మరింత పెద్దదయింది. అందుకే ఆయన తెరకెక్కిస్తున్న ప్రతి కొత్త సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడుతోంది. అదే కారణంగా వారణాసి సినిమా కూడా భారతదేశంలోనే కాదు, విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల మధ్య కూడా భారీ క్రేజ్ సంపాదించింది. ఈ భారీ ప్రాజెక్టును 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. ఆ తేదీ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అంచనాల మధ్య ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆశ్చర్యకరంగా ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించారని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం వారణాసి సినిమాలో ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ప్రతినాయక పాత్రను మొదట నాగార్జునకు ఆఫర్ చేయాలని రాజమౌళి భావించారట. ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో నాగార్జున విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమిట్ అయిన తరువాత రాజమౌళికి కూడా తన సినిమాలో ఒక ప్రత్యేకమైన ప్రతినాయక పాత్రలో నాగార్జునను చూపించాలని ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాగార్జునతో మాట్లాడినప్పటికీ ఆయన ఆ పాత్రను అంగీకరించలేదని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. Lost my burner phone, but that's a throwaway. దానికి ప్రధాన కారణం ఆ పాత్ర స్వభావమేనని చెబుతున్నారు. వారణాసిలో విలన్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందట. ఆ పాత్రలో నటించే వ్యక్తి తల తప్ప మిగతా శరీరం పనిచేయని స్థితిలో ఉంటాడని సమాచారం. అతను నేరుగా పోరాటాల్లో పాల్గొనకుండా కేవలం కనసైగలతో తన మనుషులకు ఆదేశాలు ఇస్తూ కథను నడిపించే విధంగా పాత్ర రూపొందించారట. ఈ విధమైన పాత్రను నాగార్జున గతంలో ఇప్పటికే ఒకసారి పోషించారు. 2016లో విడుదలైన ఊపిరి సినిమాలో ఆయన వీల్ చైర్లో ఉండే పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే అదే తరహా పాత్రను మళ్లీ చేయటం కొత్తగా అనిపించిందని భావించి నాగార్జున ఈ ఆఫర్ను తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం నాగార్జున తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదట ఈ సినిమాను కింగ్ 100 అని వర్కింగ్ టైటిల్తో ప్రారంభించారు. అయితే ఇప్పుడు దీనికి లాటరీ కింగ్ అని టైటిల్ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. Lost my burner phone, but that's a throwaway. ఈ సినిమాకు తమిళ యువ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథపరంగా ఇది యాక్షన్ డ్రామా మేళవించిన వినూత్న కథ అని తెలుస్తోంది. డబ్బు, లాటరీ, అదృష్టం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున ఇందులో పలు రకాల గెటప్ల్లో కనిపిస్తారని దర్శకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన కెరియర్లో గుర్తుండిపోయే పాత్రలు అయిన శివ, రాక్షసుడు, అలాగే ఇటీవల కూలీలో చేసిన స్టైలిష్ పాత్రలను గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో ప్రముఖ నటి టబు కూడా నటిస్తున్నట్టు సమాచారం. నాగార్జున టబు కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. అందుకే ఈ వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజమౌళి అడిగిన తేదీలను నాగార్జున సర్దుబాటు చేయటం కష్టమే ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అందుకే వారణాసి వంటి భారీ ప్రాజెక్టులు నటించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన నో చెప్పి ఉండొచ్చని అంటున్నారు. Lost my burner phone, but that's a throw. అయితే నాగార్జునకు రాజమౌళి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన రాజన్న సినిమాలో నాగార్జున హీరోగా నటించి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ సినిమాలో ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను రాజమౌళి స్వయంగా రూపొందించినట్లు అప్పట్లో చెప్పుకున్నారు. అందుకే భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో నాగార్జున తప్పకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఒకవైపు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసిపై భారీ అంచనాలు కొనసాగుతుండగా, మరోవైపు నాగార్జున తన 100వ చిత్రం లాటరీ కింగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.